Hi friends, welcome to my channel. Today I am going to explain about the assignment operators in C language. C language lo assignment operators gurinchi explain cheyabothunanu friends. Friends indulo small trick undi, danni artham cheskunte meer easy ga analyze chesukochu anamata. What is the usage of assignment operator? What is the need of assignment operator? Where it can use it in program? Okay, ఈ మూడు యూసేజెస్ గురించి మనము తెలుసుకుందాం ఇవాల్టి క్లాస్లో. ఓకే చూడండి, ఫస్ట్ ఏదైనా టాపిక్ నేర్చుకునేటప్పుడు దాని యొక్క యూసేజ్ గురించి ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఓకే, దాని యూసేజ్ చూడండి, ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ విల్ బి డినోటెడ్ బై ది ఈక్వల్స్ టు అనే దాంతో డినోటెడ్ చేస్తాం అనమాట. అసైన్మెంట్ ఆపరేటర్స్ని ఈక్వల్ టు అనే దాంతో డినోట్ చేస్తాము. దీని యొక్క యూసేజ్ వచ్చేసి assignment operator, it is a used to assign the something to the variable. Assign something to the variable like constant, expression, variable. Okay, దాని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, assignment operator is a used to assign a something to the variable. Something is nothing but either expression, either constant, either variable అన్నమాట. సపోజ్ ఫ్రెండ్స్ మనకి ప్రోగ్రాంలో int a 10 ఇలా పెట్టాను అనుకో. ఇలా పెడితే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఎర్రర్ అనేది కంపైల్ టైమ్ ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను డేటా టైప్ రాసాను, ఇక్కడ వచ్చేసి వేరియబుల్ రాసాను, ఇక్కడ వచ్చేసి కాన్స్టెంట్ రాసాను అనమాట. ఇన్ బిట్వీన్ ఏ ఆపరేటర్ని యూజ్ చేయలేదు. అలాంటి సిచ్యువేషన్లో మనకు కంపైల్ టైమ్ అనే ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఇక్కడ చూడను, ఇప్పుడు ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ని నేను యూజ్ చేశాను. దీని మీనింగ్ వచ్చేసి 10 యొక్క వాల్యూని వేరియబుల్గా అసైన్ చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ దీని యొక్క సింటాక్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, int is the data type, this is the variable, equals to this is the assignment operator. ఇక్కడ constant either expression either variable. ఫ్రెండ్స్ ఇది జాగ్రత్తగా వినండి. మనకు అసైన్మెంట్ ఆపరేటర్స్కి నేను ఒక సింటాక్స్ అనేది రాశాను. దాని యొక్క ఫార్మేట్ ఏంటో చూడండి. ఫస్ట్ మనకు డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ చూడండి నేను ఇంట్ అనేది వన్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఈక్వల్స్ టు సారీ స్మాల్ మైనర్ మిస్టేక్, ఇంట్ ఈజ్ ద డేటా టైప్ అంటే ఇక్కడ నేను ఇంట్ యూస్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏ అనేది వేరియబుల్ అనమాట. లెఫ్ట్ సైడ్లో వేరియబుల్ పెట్టాను. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కేవలం వేరియబుల్ మాత్రమే ఉండాలి, కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ ఉండకూడదు అనమాట. ఓన్లీ వేరియబుల్స్ మాత్రమే ఉండాలి. లెఫ్ట్ సైడ్లో వేరియబుల్ ఉండాలి, రైట్ సైడ్ అంటే ఈక్వల్స్ టు తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్ తర్వాత మనకి ఏమేమి ఉండాలంటే కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ ఏదర్ వేరియబుల్ మాత్రమే ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి వేరియబుల్, ఇది వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్, ఇది వచ్చేసి ఇక్కడ ఏమేమి ఉండొచ్చు మనకు రైట్ సైడ్లో ఏమేమి ఉండొచ్చు అంటే కాన్స్టెంట్ ఉండొచ్చు, ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు, వేరియబుల్ ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తాను చూడండి, కాన్స్టెంట్ మీన్స్ నథింగ్ బట్ 10, ఎక్స్ప్రెషన్ మీన్స్ సపోజ్ a ఈక్వల్స్ టు a ప్లస్ b ఇలా అనమాట. వేరియబుల్ అంటే b సంథింగ్ ఏదైనా అనమాట, ఇలా ఉండొచ్చు. దీన్ని కాన్స్టెంట్ అంటాం, దీన్ని ఎక్స్ప్రెషన్ అంటాము, దీన్ని వచ్చేసి వేరియబుల్ అంటాం అనమాట. మీన్స్ నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నానంటే a ఈక్వల్స్ టు 10 తీసుకుంటున్నాను. a ఈక్వల్స్ టు 10 అంటే ఏం మీనింగు, ఈ కాన్స్టెంట్ యొక్క వాల్యూని వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను అనమాట. దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఓకే, నెక్స్ట్ b ఈక్వల్స్ టు a ప్లస్ 10. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఎక్స్ప్రెషన్, దీన్ని మనం ఎక్స్ప్రెషన్ అంటాం. సపోజ్ ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 10 ప్లస్ కాన్స్టెంట్ 10 టోటలీ 20ని నేను bకి అసైన్ చేస్తున్నాను. దీన్ని మనం ఎక్స్ప్రెషన్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
వేరియబుల్. సపోజ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఏలో ఎంత ఉంది? 10 ఉందన్నమాట. ఏలో ఎంత ఉంది? ఈ 10ని సికి అసైన్ చేస్తున్నాం అనమాట. ఇలా అనమాట ఫ్రెండ్స్. మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్లో సబ్ కాంపౌండ్ ఆపరేటర్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి అసైన్మెంట్ ఆపరేటర్లో కొన్ని సబ్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. వీటి గురించి 1 by 1 ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాని యొక్క రిలేటెడ్ రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. మనకి కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్లో మనకి 5 ఉన్నాయన్నమాట. సబ్ 5 ఉన్నాయి. అవి ఏంటంటే ప్లస్ అసైన్మెంట్ ఆపరేటర్, మైనస్ అసైన్మెంట్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ అసైన్మెంట్ ఆపరేటర్, మాడ్యులస్, నెక్స్ట్ డివిజన్ అనమాట. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 10 తీసుకుంటున్నాను, బి ఈక్వల్స్ టు 20 అని తీసుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్ నేను ఈ ఎగ్జాంపుల్ని ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఎలా చూస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్లస్ ఈక్వల్ టు అడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్స్ టు, దీని యొక్క ఎగ్జాంపుల్ చూడండి. నేను ఏం రాస్తున్నానంటే ఏ ప్లస్ ఈక్వల్స్ టు అని రాస్తున్నాను అనమాట. ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అని తీసుకుంటున్నాను. దీన్ని మనం ఎలా సింప్లిఫై చేసుకోవాలి? దీన్ని మనం ఎలా చేసుకోవాలంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాసుకోవాలన్నమాట. దీన్ని ప్లస్ ఈక్వల్స్ టు మీన్స్ అడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. దీన్ని మనం వేరియబుల్కి ఎలా అసైన్ చేసుకోవాలంటే ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అన్నాం. దీన్ని మళ్ళీ మనం సింప్లిఫై చేసుకుంటే ఫైనల్గా ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని వస్తుంది అనమాట. దీని యొక్క రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి అంటే ఏంటి? 10 + 20 ఏమవుతుంది? 30 అవుతుంది అనమాట. 30 అనే రిజల్ట్ని నేను ఏకి అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, అర్థమెటిక్ సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ చూడండి, ఏ మైనస్ ఈక్వల్స్ టు బి అంటున్నాను. నేను ఎలా సింప్లిఫై చేసుకోవాలి? ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అని సింప్లిఫై చేసుకో. ఇక్కడ ఏమొస్తుంది? 10 మైనస్ 20 ఏమవుతుంది? -10 అవుతుంది. 10ని ఏకి అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఏ మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు బి. ఓకే, దీన్ని ఎలా సింప్లిఫై చేసుకోవాలి? ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. దీని యొక్క రిజల్ట్ ఏంటి? 10 20 ఏమవుతుంది? 200ని అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓకే, దీన్ని ఎలా సింప్లిఫై చేసుకోవాలి? దీన్ని ఏ ఈక్వల్స్ టు బై బి అనమాట. ఇక్కడ చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే మనకి రిజల్ట్ ఏమొస్తుంది? 0.5 అని వస్తుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి. దీన్ని ఎలా సింప్లిఫై చేసుకోవాలి? ఏ ఈక్వల్స్ టు మోడల్స్ బి అంటే ఏమొస్తుంది మనకి? దీని యొక్క రిమైండర్ 20 మోడల్స్ ఆఫ్ 10తో చేయలేము. కాకపోతే దీనికి 10 అనేది వస్తుంది అనమాట. దీనికి రిమైండర్ వస్తుంది. దీనికి వచ్చేసి కోఎఫిషియంట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ రావచ్చు. మీకు ఎగ్జాంపుల్ 7 + a = b. ఇక్కడ a = 10 అనుకుంటున్నాను, b = 20 అనుకుంటాను. ఫ్రెండ్స్ ఇలా రాయొచ్చా? ఇలా రాయొచ్చే ఎక్స్ప్రెషన్ని. ఇలా రాస్తే డెఫినెట్లీగా అది రాంగ్ అనమాట. లెఫ్ట్ సైడ్లో నేను ఏముండాలని చెప్పాను? లెఫ్ట్ సైడ్లో కేవలం వేరియబుల్ మాత్రమే ఉండాలి. రైట్ సైడ్లో ఎదర్ ఎక్స్ప్రెషన్, ఎదర్ కాన్స్టెంట్, ఎదర్ వేరియబుల్ మాత్రమే ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం ఇలా రాస్తామో ఇది డెఫినెట్లీ రాంగ్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇది సపోజ్ 10 = a అన్నాడు అనుకో, ఇది కరెక్టా రైట్? ఓకే, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రైట్? ఇట్ ఈస్ డెఫినెట్లీ రాంగ్ because of in left side only variables, okay, in right side either constant, variable, okay, expression. ఇలా ఉన్నప్పుడు రాంగ్ అనమాట. ఓకే, ఇలా ఫ్రెండ్స్ ఇలాంటి సిచ్యువేషన్లో మనకు కంపైల్డ్ అది అసలు ప్రోగ్రామ్ రాంగ్ అవుతుంది, మనకి ఎర్రర్స్ అయితే జనరేట్ అవుతాయి. ఇలా అనమాట ఫ్రెండ్స్. మీకు అర్థం అవ్వడానికి నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ /include every program starting with header files stdio.h. తర్వాత main is a one type of function. int అనేది int data type int a.
ఇక్కడ నేను ఇక్కడ దీన్ని ఏమంటారంటే దీన్ని డిక్లరేషన్ అంటారు. ఇక్కడ నేను a = 10 తీసుకుంటున్నాను. నెక్స్ట్ b = a, b తీసుకున్నాను. b = 20ని తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను a + b అంటున్నాను. a + b ని పెడుతున్నాను. a - b ని పెడుతున్నాను. printf value of a = %d/n. okay, next printf value of b =%d/n. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే a యొక్క అవుట్పుట్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటామంటే దీన్ని డిక్లరేషన్ అంటాం. డిక్లరేషన్. ఓకే, ఏమేమి తీసుకున్నాం? ఏ బి యొక్క వేరియబుల్ తీసుకున్నాము. ఇది వచ్చేసి ఇంటీజర్ ఎన్ని బైట్స్ తీసుకుంటుంది? 4 బైట్స్ని మెమొరీని అలొకేట్ చేసుకుంటుంది అనమాట. ఇందులో ఎన్ని వేరియబుల్స్ని యూజ్ చేస్తున్నామంటే ఏబి వేరియబుల్స్ని తీసుకుంటున్నాను. దాని యొక్క మెమరీ లొకేషన్ ఎలా ఉంటుందంటే మనము ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ తీసుకుంటామో అన్ని మెమరీ లొకేషన్స్ అనేది క్రియేట్ అవుతాయి అన్నమాట. ఈచ్ ఒక వేరియబుల్కి సపోజ్ ఇలా మెమరీ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క వేరియబుల్కి దాని యొక్క కరెస్పాండింగ్ మెమరీ లొకేషన్లోకి వెళ్ళి దానికి ఒక అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ఇంటీజర్కి అయితే 4 అనమాట. 4 బైట్స్ తీసుకుంటుంది. దాని యొక్క గ్యాప్ కూడా వచ్చేసి 400 అనమాట. 4 అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ చూడండి, దీన్ని మనం ఎలా రాసుకోవాలి, ఎలా సింప్లిఫై చేసుకోవాలి? a = b అంటున్నాడు. అప్పుడు ఏం చేసుకోవాలి? a = a + b. ఇక్కడ చూడండి, a = a - b. ఓకే, ఇప్పుడు a = a + b అంటే ఏంట? ఏ వాల్యూలో సపోజ్ 10 ఉంది. బిఫోర్ ఏ వాల్యూ ఇస్ 10, మనం ఏం ఇన్షియలైజ్ చేసుకున్నాం? ఏ వాల్యూ 10, b వాల్యూకి వచ్చేసి 20 ఇన్షియలైజ్ చేసుకున్నాం. నౌ ఏ వాల్యూ = a + b అంటే a వచ్చేసి 30 వస్తుంది, b వచ్చేసి -10 వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏలో ఏముంటుంది డేటా? బిఫోర్ ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది. నౌ ఆఫ్టర్ ఏలో 10 వెళ్ళిపోయి 3 ఉంటుంది అనమాట, రీప్లేస్ అవుతుంది అనమాట. 10 పోయి అప్డేటెడ్ వాల్యూ రీప్లేస్ అంటే మొదటి ఉన్న వాల్యూ ఎరేజ్ అయిపోయి అప్డేటెడ్ వాల్యూని ఇక్కడ ప్లేస్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఈ 20 పోయి -10 అనేది రీప్లేస్ అవుతుంది అనమాట. ఓకే, న్యూలీ అంటే కొత్తగా వచ్చిన అవుట్పుట్ ముందు ఎరేజ్ అయ్యి అప్డేటెడ్ అవుట్పుట్ వస్తుంది, మనం అవుట్పుట్ అనేది తీసుకుంటుంది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, printf ab. దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి ఈ కరెస్పాండింగ్ ప్లేస్లో ఎలా ప్రింట్ అవుతుందంటే వాల్యూ ఆఫ్ a = ఎంత? 30 తీసుకుంటుంది. వాల్యూ ఆఫ్ b = ఎంత? -10. ఈ యొక్క అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం కంపైలర్ అండ్ రన్ చేస్తామో అవుట్పుట్ అనేది స్క్రీన్ మీద ఇలా డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. స్టార్టింగ్లో చూస్తే ఈ వీడియో కనుక అర్థమవుతుంది, ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, నా క్లాసెస్ కనుక మీకు అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. పక్కనే లెఫ్ట్ సైడ్లో థమ్స్ అప్ సింబల్ కూడా ఉంటుంది, దానికి కూడా ఒక క్లిక్ ఇచ్చుకోండి. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఎవరైనా సి లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళు బిగినర్స్ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా మన తెలుగు వాళ్ళకైతే డెఫినెట్గా వాళ్ళకి షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 50,000-60,000 పే చేసి నేర్చుకునేది కన్నా ఇంట్లోనే కూర్చొని ఒక ల్యాప్టాప్ తీసుకొని రోజు కొన్ని ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.